Welcome to DRTSPR channel, DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias DRTSPR. Namaste, Adab, hello, and a warm welcome to Dr. KJ Ramesh Garu, former Director General, Indian Meteorological Department. Namaste, sir. I do not know in which way I have to start this show. I am doing the show from Hyderabad, Telangana. And I am also a farmer into journalism, doctor into journalism. We still hold the lands. I received a message from the state government of Telangana 2 days back. I'll show you that message. So one side in Telangana, southern region from where the southwest monsoon takes off. Now Kerala is also dry these days. Kerala is becoming very hot, no rain after some sufficient rainfall there. And this is the message which I received. శ్రీయుత శివప్రసాద్ రెడ్డి గారు, ఎల్ నీనో ప్రభావం వాస్తవం. ఈసారి మన జిల్లాలో 40% వర్షపాతం తక్కువగా ఉంది. దట్ మీ వరికి బదులుగా కంది, మినుము, వేరుశనగ, కూరగాయలు సాగు చేయండి వ్యవసాయ శాఖ వనపర్తి జిల్లా. వాట్ ఇట్ సేస్ ఈస్, it has sent me a message stating there is 40% deficient rainfall. So you should not sow the paddy crop. Instead, you can go for pulses, groundnut, and vegetables. So this is one aspect. So that is why I was requesting our wonderful guest to come to the rescue. This way I've already seen slides. And what is happening in Assam, that also I wanted to show you. ఇది అస్సాంది కాదు, ఇది కాదు ఇది మనది అక్కడిది దాంది మన వాయనాడ్ది. Assam I am trying to show, sir. So meanwhile, El Nino effect, southern from where southwest monsoon takes off in India, El Nino effect 40% rainfall says officially Telangana government. And I will show another video how Assam is in floods, lives lost, 3 to 4 districts totally devastated. People are suffering there, excess rainfall. And Amit Shah promised during the elections, he will see to that Assam is rid of floods. అస్సాంలో ఎటువంటి వరదలు రాకుండా ఉండేటట్టు చేస్తానని ఎన్నికల సమయంలో మన హోంశాఖ మంత్రులు అమిత్ షా అక్కడ వాగ్దానం చేస్తారు. ఈరోజు అతలాకుతలం, అస్సాం చనిపోతా ఉన్నారు జనం. 3-4 జిల్లాలు అస్తవ్యస్తం. ఎల్నినో ప్రభావం ఇక్కడనేమో నీరు తక్కువగా ఉంది, వర్షాలు లేవు. కేరళలో కూడా ఇప్పుడు వర్ష ప్రభావం లేదు. అస్సాంలో మటుకు విపరీతమైనటువంటి వర్ష ప్రభావం. మరి అమిత్ షా గారు అస్సాంను కాపాడుతా అని ఎన్నికలు ఓట్లు వేసుకున్న అమిత్ షా ఎక్కడున్నాడు? బికాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ యూనియన్ హోమ్ మినిస్టర్. విపత్తు నివారణ ఆయన శాఖనే కాబట్టి ఆయన ఎక్కడున్నాడు? పార్లమెంట్లో చర్చ లేదు, అసెంబ్లీలో ఎక్కడ చర్చ లేదు, ప్రజానాయకులు చర్చించరు. మరి మన దుస్థితి, రైతులకు ఏ విధమైనటువంటి సమాచారం అందించాలా, వాళ్ళ అయోమయాన్ని దూరం చేయడానికి ఇష్యూ. సార్ మీరు అది చెప్తూ ఉండండి. నేను ఐ షో దట్ వీడియో ఆల్సో, అస్సాం అండ్ అమిత్ షా వీడియో ఆల్సో. ఇప్పుడు ఎల్నినో ప్రభావం అన్నది అన్ని దేశాల మీద ఉంటుందండి. భారతదేశం మీద ఎల్నినో ప్రభావం వచ్చేసి వర్షాలను, మాన్సూన్ను వీక్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉందండి ఎల్నినో. సో ఎల్నినో మాత్రం డెవలప్ అయింది. డెవలప్ అయినందుకు మధ్యలో డ్రై స్పెల్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చే రెయిన్ఫాల్ కూడా చాలా ఎరాటిక్ రెయిన్ఫాల్ ఉంటుందన్నమాట ఎల్నినో ఇంపాక్ట్ మూలాన. సో రెయినీ డేస్ తగ్గాలి ముందు కన్నా జనరల్లీ. సో అది అన్ని చోట్ల ఆ విధంగా ఉండాలని లేదు. సో ఎక్కడెక్కడైతే ఎల్నినో ప్రభావం లేదో, అది ఎందుకు లేదో మీకు చెప్తాను. ఎల్నినో అన్నది ఒక్క వీడియో చూపించేస్తాను సార్, ఇక మీకే అప్పచెప్పేస్తాను. ఇది ఒక్క వీడియో. ఎస్ ఎస్ को आश्वस्त करने आया हूँ कि एक 5 साल हमें और दे दीजिए. आसाम को बाढ़ मुक्त बनाने का काम भारतीय जनता पार्टी. असम में बाढ़ की वजह से भयावह स्थिति हुई.
एक शनिवार देर शाम जारी रखी एक पिछले 24 घंटों में 4 और इसके साथ ही असम में इस साल बाढ़ संख्या 60 से एक 5 साल हमें और दीजिए आसाम को बाढ़ मुक्त बनाने का काम असम में बाढ़ की वजह से भयावह स्थिति राज्य सरकार के आपदा विभाग की शनिवार देर शाम जारी रिपोर्ट एक पिछले 24 घंटों में 4 और ఎల్నినో అన్నది మధ్యధరా సముద్రంలో ఆ, ఇది ఒక్కటే సార్, ఆ, ఇది కూడా ఇది డైరెక్ట్ ఆ. అన్యాయం అండి. ఎస్ సార్. నో. ఆ, ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందంటే మాన్సూన్ రెయిన్ఫాల్ని తీవ్రంగా తగ్గించగలిగే సామర్థ్యాన్ని ఎల్నినో కలిగి ఉంటుందండి. అది మధ్యధరా సముద్రంలో, పసిఫిక్ ఓషన్లో, ఈక్వటోరియల్ పసిఫిక్లో ఉన్న వార్మింగ్, పెరు కోస్ట్ నుంచి మన ఆస్ట్రేలియా వరకు ఈ వార్మింగ్ ఎక్స్టెండ్ అవుతుందండి. పెరు కోస్ట్లో ఎక్కువగా ఉంటుంది వార్మింగ్, ఎల్నినో వార్మింగ్. ఆస్ట్రేలియాకి వచ్చేసరికి వార్మింగ్ తగ్గుతూ కూలింగ్ కూడా వచ్చేస్తుంది. ఫిలిప్పైన్స్ అన్నది మధ్యలో తీసుకుంటే ఫిలిప్పైన్స్కి ఈస్ట్ వైపున కూలింగ్ వచ్చేస్తుందండి. ఒక్కోసారి ఎల్నినో స్ట్రాంగ్గా ఉంటే ఈస్ట్ పసిఫిక్, వెస్ట్ పసిఫిక్ అంటే మనకి వియత్నాం కోస్ట్, పసిఫిక్ వియత్నాం కోస్ట్ వరకు కూడా బిలో నార్మల్ టెంపరేచర్స్, కోల్డ్, మనకి వియత్నాం తీరం వెంబడి కోల్డ్, బిలో నార్మల్ టెంపరేచర్స్, పెరుగు దగ్గరకు వచ్చేసరికి అబవ్ నార్మల్ టెంపరేచర్స్. సో ఈ పరిస్థితి ఇలా ఊహించుకుంటే ఎల్నినో ప్రభావం అలా ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం ఏమైంది, నేను ఒక ఇమేజ్ చూపించచ్చా మీకు? ఎస్ సార్, నేను అది షేర్ చేస్తాను. మీరు చేశారు కదా, నేను చూపిస్తాను. అది కాదు, నేను ఇంకో ఇమేజ్ మీకు చూపించాలి. అవునా, పంపిస్తారా? మీరు మిమ్మల్ని పోస్ట్ చేయమంటారు? ఒక్క నిమిషం, అట్లయితే నేను చూస్తాను, మీకు పంపిస్తాను. మీరు ఇక్కడ ఇంతకుముందు పంపించినవి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే. ఒకటి ఆల్రెడీ పంపారు మీరు, అదేననుకుంటాను. లేదు, మీకు ఇంకోటి పంపుతున్నాను, ఇంకోటి పంపుతున్నాను. అసలు ఎల్నినో అంటే ఏంటి సార్, అది కూడా చెప్పండి ప్రజలకు. వాట్ ఈస్ ఎల్నినో? నేను చెప్తాను మీకు. అదే ఒక ఇమేజ్ పంపిస్తున్నాను. యా, ఇంకోటి కూడా పంపిస్తాను, ఒక్క సెకండ్, దెన్ మాట్లాడడం సరిపోతుంది. ఎస్. వై దిస్ డిఫరెన్స్? వాట్ ఈస్ ఎల్నినో? 40% deficient rainfall says Telangana government, and they are asking us to change the crops from paddy to pulses, vegetables, so and so forth. But in Assam, the northeastern part of India, heavy floods have more than 100 lives lost. More than 6 lakh people got displaced. Why there is no forewarning, or people do not understand even when government wants? What is happening in India? So that is the discussion with Dr. KJ Ramesh Garu. So we are trying to show you all the images in a proper way so that you can understand. These are the pictures sent by Dr. KJ Ramesh Garu. Is taking so much of pain to explain so that our politicians, administrators, they understand. అధికారులు, రాజకీయ నాయకులు కూడా అర్థం చేసుకునే విధంగా ఉండాలనే వారు ఇంత కష్టపడి ఇవి పంపిస్తా ఉన్నారు. ఇదేనా సార్? ఒక్క సెకండ్, ఇంకొక లాస్ట్ పంపిస్తున్నాను, దెన్ విల్ డిస్కస్.
He's trying to share all the evidences and then మీకు discuss. మీరు ఇప్పుడు చూపించండి. ఇది 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 ఫస్ట్ది. దీంట్లో ఎల్నినో గురించి చెప్తాను మీకు. చెప్పండి సార్. ఇక్కడ చూడండి, ఎల్నినో అంటే ఈ పసిఫిక్ ఓషన్లో రెడ్ది ఉంది చూడండి. పెరు కోస్ట్లో రెడ్ అంటే అబౌవ్ నార్మల్ అన్నమాట, వార్మింగ్. ఇదా ఈ రెడ్ అంటున్నారా? ఇక్కడ అంటారు ఇది కదా. ఇక్కడ ఇక్కడ ఈ రెడ్ ఇదే మీరు చూపించే రెడ్డే, అదంతా రెడ్. పెరు వరకు సౌత్ అమెరికా వరకు చూస్తే వార్మింగ్ ఉంది చూడండి, అది ఎల్నినో. Hmm. ఎల్నినో ఎక్కడైతే పైకి యారో ఉందా, అవును. యారో ఉన్న దగ్గర ఉన్న వార్మింగే ఇండియా. అక్కడ వార్మింగ్ ఉంటే ఇండియాలో మాన్సూన్ రెయిన్ఫాల్ తగ్గుతుంది. ఆ జోన్ని ఎల్నినో 3.4 అంటారు. ఎనివే మా లాంగ్వేజ్ అది. సో మధ్యలో వార్మింగ్ ఉంటే మనకి మాన్సూన్ రెయిన్ఫాల్ని తగ్గించే సామర్థ్యాన్ని కలుగుతుంది. ఓకే, ఓకే. రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఫిలిప్పైన్స్ వెస్ట్కి వచ్చేస్తే ఆస్ట్రేలియా పైన ఫిలిప్పైన్స్ ఉందా? ఇక్కడ ఫిలిప్పైన్స్. ఇది ఆస్ట్రేలియా లేదు, అది అక్కడ ఆస్ట్రేలియా కింద ఉందిగా. ఇక్కడ ఇక్కడ కదా వెస్ట్. అది అమెరికా అయిపోయింది కదా, ఆస్ట్రేలియా కింద. అది ఆస్ట్రేలియా. మీరు ఉన్నది ఇప్పుడు ఆస్ట్రేలియా పైన ఫిలిప్పైన్స్ ఉంది చూడండి. పాపువా న్యూ గినియా, ఫిలిప్పైన్స్. ఇదే కదా ఫిలిప్పైన్స్. ఈ యాంగిల్. ఇది పాపువా న్యూ గినియా. కొంచెం నార్త్ వెస్ట్కి వెళ్తే ఫిలిప్పైన్స్. అది ఆ ఏరియా, అది ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్ కి ఈస్ట్ లో కూలింగ్ ఉంటుంది అనమాట. పెరు కోస్ట్ నుంచి వార్మింగ్, అది ఎల్నినో ఉన్నప్పుడు ఇక్కడ కూలింగ్ ఉంటుంది. రైట్. ఇక్కడ వార్మింగ్ ఉన్నప్పుడు when there is warming in Peru coast, here you will have cooling in Philippines. ఫిలిప్పైన్స్ ఇక్కడ పక్కది ఈస్ట్, మనది ఇండియన్ ఓషన్ చూపిస్తున్నారు. అది ఫిలిప్పైన్స్ కింద నుంచి పై వరకు. ఓకే, ఆ విధంగా అది ఫిలిప్పైన్స్. ఈసారి ఏముంది దీంతో పాటు మామూలుగా ఎల్నినో ఒకటే డామినెంట్ గా ఉంటే ఈ వియత్నాం వరకు కూడా వెస్ట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ చూడండి. వెస్ట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ అది వియత్నాంకి వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ కూలింగ్ ఉంది, బ్లూ కలర్. వెస్ట్ సైడ్ ఎల్లో రెడ్ ఉంది చూడండి ఫిలిప్పైన్స్ కి. అది వార్మ్ గా ఉండదు ఎల్నినో డామినెంట్ గా ఉంటే. ఎల్నినో ఒకటే పనిచేస్తూ ఉంటే అది పాజిటివ్ గా ఎప్పుడు ఉంటుంది. ఆ పాజిటివ్నెస్ మనకి కెన్యా వరకు వచ్చింది చూడండి. ఇండియన్ ఓషన్ కూడా వార్మ్ గా ఉంది. ఇదంతా వార్మ్ గా ఉంది. ఇది వార్మ్ గా ఉంది కాబట్టి ఇది మాన్సూన్ కాపాడుతుంది. ఒక కొంత హద్దు వరకు కాపాడుతుంది మాన్సూన్ని. అందుకనే ఎల్నినో ప్రభావం ఒకటే పూర్తిగా పనిచేయకుండా ఎల్నినోని ప్రభావాన్ని తగ్గించే దీన్ని ఇండియన్ ఓషన్ డైపోల్ అంటారు. ఇది వార్మర్ దాన్ నార్మల్ అని కింద ఉంది చూడండి, ఎప్పుడైతే ఇండియన్ ఓషన్ వెస్ట్ పసిఫిక్ వరకు, ఫిలిప్పైన్స్ వెస్ట్ వరకు వామ్ గా ఉంటే అది పాజిటివ్ అవుతుంది అనమాట మాన్సూన్ రెయిన్ఫాల్ కి. సో ఎల్నినో ఒకవైపు నుంచి తగ్గిస్తూ ఉంటే ఇది దాని ప్రభావాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. Indian Ocean dipole is trying to control and it is trying to negate the effect of El Nino, offset the effect of El Nino. Right. But ఏంటంటే El Nino strength ఎక్కువ. Right. El Nino strength is more than the dipole, Indian Ocean dipole effect. దాని మూలన మధ్యలో కొంచెం మనకు రెయిన్ఫాల్ వస్తుంది, అన్ని చోట్ల రావట్లేదు. రైట్. ఓకే, ఇప్పుడు లాస్ట్ పంపించిన డయాగ్రామ్ చూడండి. లాస్ట్ది అది క్లాసికల్. ఒక నిమిషం, ఇది ఇప్పుడు దీనికే రండి. ఇది వచ్చేసి మీరు ముందు చూపించిన డయాగ్రామ్ ఏంటంటే అది క్లాసికల్ డయాగ్రామ్. ఓకే, క్లాసికల్ డయాగ్రామ్. ఇది ఈ రోజుది చూడండి, 28th జూలైది ఈ పిక్చర్. ఓకే, 28th జూలై 2026 అంటే 3 రోజుల ముందుది. 3 రోజుల ముందు చూడండి టెంపరేచర్. ఇదంతా పెరు కోస్ట్ నుంచి పాపువా న్యూ గినియా వరకు వార్మింగ్ ఉందా మీరు క్లాసికల్ పిక్చర్ లో చూసినట్టు? అవును. పెరు కోస్ట్, అది మీరు జపాన్ దగ్గరికి వెళ్ళిపోయారు. పెరు కోస్ట్ ఇక్కడ, అక్కడి నుంచి పాపువా న్యూ గినియా వరకు ముందు పిక్చర్ లో చూసినట్టే ఉందిగా. అవును. అదే విధంగా ఇండియన్ ఓషన్ లో కూడా వార్మింగ్ ఉందిగా, వెస్ట్ పసిఫిక్ వరకు. అవును, ఇదే కదా సార్, ఇదంతా మీరు చూపించేది. ఇండియన్ ఓషన్ తర్వాత ఫిలిప్పైన్స్ వెస్ట్ వరకు కూడా వార్మింగ్ ఉందిగా. ఆ పిక్చర్లు చూసినట్టే ఉందిగా ఈరోజు.
అవును. సో అందుమూలాన మనని ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా ఆఫ్సెట్ చేస్తోంది ఎల్నినో ఎఫెక్ట్ని. ఇప్పుడు No. నెక్స్ట్ లాస్ట్ ఇమేజ్ చూద్దాం. మీకు పంపించిన లాస్ట్ ఇమేజ్. I'm trying to get it. ఇదే కదా లాస్ట్ పంపించింది. కాదు, ఇంకోటి ఉంటుంది. ఇది ఈ రోజుది. ఇంకా పైన ఉంటుంది. లేదు, ఇంకోటి పంపించాను చూడండి. సార్ అదే కాలేదా? అదే మీరు పంపించింది ఇది లాస్ట్ ఇదే. లేదు, ఇంకోటి ఉంటుంది చూడండి. రెండు ఉండాలి. ఉన్నాయా? ఇంతకుముందు చూపించాను నేను అది. చూపించలేదు. ఇది చూపించండి, ఇది చూపిస్తా. ఇంతకుముందు వచ్చింది అది, ఎందుకు మళ్ళీ పోయింది అది. నేను ఇంకోసారి పంపిస్తున్నాను. అది ఇదే కదా మీరు చెప్పేది. ఐ థింక్ దిస్ ఇస్ ది వన్. ఇదే. ఇది చూస్తే నిన్నటి వరకు ఈ బ్లూ పింక్ ఉన్న ఏరియాలో వర్షం సామాన్య వర్షపాతం జరిగిందండి. సామాన్యం కన్నా అధికంగా, సామాన్యం కన్నా తక్కువ. పింక్ అన్నది కొంచెం 25 సెంటీమీటర్లు 50 సెంటీమీటర్లు తక్కువ. మోస్ట్ తక్కువ ఉన్నది మనకి ఇప్పుడు మీరు తెలంగాణలో, మీరు కొంచెం జూమ్ చేయొచ్చు కూడా దీన్ని, కావాలంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ వరకు మీకు చూసే దక్షిణ తెలంగాణలో వర్షాలు పడలేదు. ఈస్ట్ తెలంగాణ, నార్త్ తెలంగాణలో వర్షాలు పడ్డాయండి. గోదావరి పరివాహక ప్రాంతంలో పడ్డాయి. నార్త్ మహారాష్ట్ర వైపు నుంచి చూస్తే, ఖమ్మం వైపు నుంచి చూస్తే కూడా పడ్డాయి. దక్షిణ తెలంగాణలో వర్షాలు పడలేదు ఇప్పటి వరకు. ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా పడ్డాయి చూడండి. కొంకణ్ కోస్ట్ అంతా పడింది, గుజరాత్ అంతా పడింది, రాజస్థాన్ అంతా పడింది, వెస్ట్ మధ్యప్రదేశ్ పడింది, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, దక్షిణ జార్ఖండ్ ఇక్కడంతా వర్షాలు పడ్డాయి. ఎంపీ అంతా పడ్డాయి వర్షాలు. ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూ అండ్ కాశ్మీర్ గట్టిగా వర్షాలు పడ్డాయి. ఇన్ని ప్రాంతాల్లో ఉత్తర కర్ణాటక కూడా చూడండి, ఉత్తర కర్ణాటకలో కూడా పడ్డాయి వర్షాలు, కావలసిన వర్షాలు. ఓన్లీ కోస్టల్ కర్ణాటక, కేరళలో తక్కువ ఉన్నాయి ఇప్పటిదాకా, అంతే కదా. మీకు దక్షిణ తెలంగాణ, రాయలసీమ, మోస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ తక్కువ ఉన్నాయి. కర్ణాటక, ఉత్తర కర్ణాటకలో పడ్డాయి చూడండి కలర్ ప్రకారం. సో ఈ విధంగా వర్షపాతం డిస్ట్రిబ్యూషన్ ఇప్పటి వరకు ఇలా ఉంది. సో ఎట్లాగో పంటలకి సరిపోదు కాబట్టి, పంటలకు లేట్ అయిపోతుంది కాబట్టి, మీరు ఎట్లాగో పప్పు దినుసులు, ఇవి రెయిన్ ఫెడ్ క్రాప్స్ వేసుకోవడమే బెటర్. ఎందుకంటే నీళ్లు వస్తాయి లేదు, ఇప్పుడు వస్తున్నాయి. శ్రీశైలంకి, కర్ణాటక అంతా నిండిపోయింది కృష్ణా బేసిన్. ఇప్పుడు శ్రీశైలంకి ఇన్ఫ్లో స్టార్ట్ అయ్యాయి 3 రోజుల నుంచి. వెస్ట్ కోస్ట్ లో వర్షాలు పడుతున్నాయి. సో ఇప్పుడు ఎట్లాగో వచ్చే వర్షాలు దీనికి ఈ పంటలకు సరిపోకపోవచ్చు, లేట్ అయిపోయింది కాబట్టి మీరు ఎట్లాగూ రెయిన్ ఫెడ్ క్రాప్స్ వేసుకోవాలి. తర్వాత మిగిలిన నేను అస్సాం గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి. నెక్స్ట్ ముందు వెళ్ళండి. నెక్స్ట్ దీని కింద పంపించాను ఇది కరెక్ట్ సార్. ఇది దీనికన్నా ఇంకోటి ఉంటుంది, దీనికన్నా ముందు ఇది సేమ్ పిక్చర్. 30వ తారీఖు ఒకటి ఉంటుంది. ఇది కాదు, ఇది ఈ మధ్య. ఇది కూడా కాదు, 30 జూలైది ఇంకోటి కూడా ఉంటుంది. ఇది కాదు, ఇది చూస్తే బ్రహ్మపుత్ర రివర్ బేసిన్ది సిమ్యులేషన్ అండి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉంది చూసారా, అది బ్రహ్మపుత్ర రివర్. పైదంతా ఏమిటంటే చైనాలో, టిబెట్లో ఉన్న భాగం. ఈ పైదంతా నేపాల్, సిక్కిము, భూటాన్ మీద ఉన్న ప్రాంతం ఇది. కిందిది వచ్చేసి మన ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర ప్రాంతం. తర్వాత చాలా చాలా రివర్స్ ఉన్నాయి, బ్రహ్మపుత్రలో కలుస్తాయి. తీస్తా వచ్చి కలుస్తుంది, చాలా వచ్చి కలుస్తాయి, పైనుంచి కిందికి కలుస్తాయి. ఇటువైపు బ్రహ్మపుత్ర కింద కూడా ఉన్నాయి చూడండి చాలా రివర్స్, చిన్న చిన్న రివర్స్. అవన్నీ వచ్చి కలుస్తాయి అన్నమాట. ఇది 30 జూలైకి ఉన్న కండిషన్. 30 జూలై ఉన్న కండిషన్లో చూస్తే
హైయెస్ట్ అన్ని టోటల్ మీకు చైనా నుంచి తీసుకున్నా సరే, టిబెట్ నుంచి తీసుకున్నా సరే, బంగ్లాదేశ్కి వెళ్ళేంత వరకు కూడా వాటర్ లెవెల్ చాలా హైగా ఉంది కదా. రెడ్ కలర్ ఉంటే హై ఉన్నట్టే అవును కదా వాటర్ లెవెల్. అవును అవును ఉంది. ఇప్పుడు ఇంకోటి మీకు 5వ తారీఖుది చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇమేజ్ ఒకటి చూపించండి, దీని తర్వాత పంపించింది. ఇది వచ్చేసి రెయిన్ఫాల్ అండి. లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే, ఉమ్, లాస్ట్ 1 మంత్ చూస్తే నేపాల్ పైన ఉన్న పరివాహక ప్రాంతం ఉంది కదా అవును బ్రహ్మపుత్రకి, అక్కడ కూడా వర్షాలు పడ్డాయి. మొత్తం లాసా ఈ ఏరియాలో కూడా తక్కువ వర్షాలు పడ్డాయి. బట్ మన ఏరియా చూస్తే ఎంత వర్షం పడింది చూడండి. మొత్తం ఉమ్, నాగాల్యాండ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, మేఘాలయ కావచ్చు, డిబ్రూగర్, అదే. మనకు నార్త్లో ఉన్నది అరుణాచల్, డిబ్రూగర్, మనం ఓన్లీ రంగపూర్ అంటే బంగ్లాదేశ్ పైన ఉన్న అస్సాంలో కూడా ఉమ్. ఎంత వర్షం పడింది చూడండి 1 మంత్ నుంచి. ఇదంతా వర్షం కదా, ఎక్కువ వర్షం ఇది. ఇదంతా వర్షమే చూడండి, 300 నుంచి 400 mm. ఉమ్, పింక్ వచ్చేసి మోర్ దాన్ 400 mm వర్షం పడింది ఈ రీజన్లో. రైట్ సార్. నెక్స్ట్. సో ఇంత వర్షం అంతా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా అక్కడ. ఆ, ఇది 30వ తారీఖు పరిస్థితి. మన సెంట్రల్ వాటర్ కమిషన్, మన బ్రహ్మపుత్ర ఉంది కదా, ఈ అవును. రెండింటి మధ్యలో బ్రహ్మపుత్ర రివర్ ఉంటుందండి. ఉమ్, ఇక్కడ మధ్యలో మీరు చూస్తే మధ్యలో చూస్తుంది. ఇదే. ఈ పింక్ అన్నీ ఉన్నాయి కదా, అవును కింద ఇది. కింద కలర్వి. ఇది అవును. సెంట్రల్ వాటర్ కమిషన్ మెజర్ చేసేది. ఉమ్, బ్రహ్మపుత్ర మధ్యలో ఉంది, పైన ఉమ్, నుంచి కూడా వాటర్ వస్తుంది. అంత వర్షం వస్తుంది కదా, మీకు చూపించాను కదా అవును వర్షం వచ్చింది. అవును అవును ఆ, ఇంతకుముందు చూసాం. పైన నుంచి నార్త్ నుంచి కూడా బ్రహ్మపుత్రలోకి వర్షము, సౌత్ నుంచి కూడా బ్రహ్మపుత్రలోకి వర్షం. రైట్. దీనికి తోడుగా పైన ఉంది చూసారా, ఏది చైనా టిబెట్ నుంచి వస్తున్న వర్షం కూడా అవును చూశారు కదా అవన్నీ. అవును ఆ? ఇంత వర్షం వస్తుంది. అమౌంట్లు చూడండి కింద సెంట్రల్ వాటర్ కమిషన్ వేసింది. అచ్చా. రైట్, ఇక్కడ వేసారు కదా సార్. ఎంత ఎంత హై వాల్యూమ్ ఉంది చూడండి. ఇక్కడ వేసారు అదే. సో రెడ్ ఉన్న దగ్గర హై వాల్యూమ్, ఎందుకంటే సాచురేట్ అయిపోయింది. వచ్చిన వర్షం అంతా బ్రహ్మపుత్రలోకి వస్తుంది. ఈ అవును. ఏరియాలంతా ఇవే కదా మీకు. ఆ, అన్ని టౌన్స్ ఉన్నాయి, చాలా టౌన్స్ ఉన్నాయి. అవును. సో నెక్స్ట్ చూపించండి. ఆ, ఇది వచ్చేసి లాస్ట్ 7 daysలో పడ్డ వర్షం అండి. ఉమ్, ఈ రోజు ఉదయం వరకు 1 August కింద చూడండి, అవును. కింద డేట్ ఉంది. ఇక్కడ 8/1/2026 at 5:30 AM. అదే 1 August సాటర్డే, లాస్ట్ 7 daysలో పడ్డ వర్షం. ఇప్పుడు టిబెట్లో చూడండి, టిబెట్లో కూడా పడింది వర్షం. ఉమ్, నేపాల్లో ఉంది, అరుణాచల్, అస్సాము, ఎంత వర్షం పడింది చూడండి. ఈ వర్షం అంతా ఇక్కడికి రావాల్సిందే కదా, నది ఇట్లాగుందిగా. అవును. బ్రహ్మపుత్రకు రావాల్సిందే కదా ఇది ఇదంతా కూడా. బ్రహ్మపుత్ర రావాల్సిందే. సో ఓకే. ఒక నెల నుంచి ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. ఈ లాస్ట్ 7 days నుంచి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ చూపించండి. ఇది వచ్చేసి 5వ తారీఖు పిక్చర్ అండి, 5 August పిక్చరు. ఉమ్, మీరు 30వ తారీఖుది చూశారు, మీరు రెడ్ కలర్గా ఉంది మొత్తం, అవును అంటే హై వాటర్ లెవెల్ కదా. అవును 5వ తారీఖు కూడా ఏం పరిస్థితులు మారట్లేదు. స్టిల్ ఇట్ కంటిన్యూస్ టు స్టిల్ ఇట్ కంటిన్యూస్. ఫ్లడ్. నెక్స్ట్. ఇది వచ్చేసి 10వ తారీఖు వరకు వర్షం, August 10 వరకు. సార్ చూడండి ఏం తగ్గట్లేదుగా. తగ్గట్లేదు. అయితే మన తెలంగాణ మటుకు అదే డ్రై స్పెల్స్. తెలంగాణ లైట్ రెయిన్ అంతే, తెలంగాణలో ఇప్పట్లో రాదు. ఇప్పుడు Hmm. కేరళ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో వర్షం ఉంది నెక్స్ట్ 10 daysలో. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూపించేది అదే కదా సార్ ఇక్కడ. ఇక్కడ కిందంతా ఇప్పుడు కేరళలో పడుతుంది చూడండి వర్షం. ఇది తిరువనంతపురం ఇదంతా ఈ బ్లూ అనేది ఇప్పుడు స్టార్ట్ అయినట్టు మీరు చూపించేది. ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ 10 రోజులు బాగా పడతాయి వర్షాలు. సో మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఇక్కడ
Kerala, it is going to rain. Kerala and parts of Tamil Nadu. Kerala, even Karnataka, Kaveri Basin also it is raining. Started raining already, it will continue. Continue. And then it will come to this area. Dry, Rayalaseema dry area. రాయలసీమ రాదు, మీకు ఇంకో సిస్టమ్ ఫామ్ అవుతుంది, అప్పుడు వస్తాయి మీకు తెలంగాణకి, సౌత్ తెలంగాణకి Right. 8వ తారీఖు తర్వాత. రైట్, ఓకే. ఎందుకంటే మనం చెప్పాలి కాబట్టి ముందు కూడా చెప్తున్నాం వాళ్ళకందరికీ. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. నన్ను షేర్ చేయడానికి అలో చేస్తే మీకు ఇంకో ఇమేజ్ చూపిస్తాను. లేదు, మీరు పంపించినా సరే చేస్తాను. అంటే ఇది మీకు మళ్ళీ స్టాప్ షేర్ చేస్తాను, సైట్ చూపిస్తాను అందుకని. సరే, షేరింగ్ అలో చేయండి. మీరు యూ కెన్ షేర్ నౌ. లేదు, నాట్ స్టిల్. ఒక నిమిషం సార్. ఐఎమ్ అలౌవింగ్ యూ. రైట్ సార్, యూ కెన్ గో హెడ్. కనబడుతుందా? వెరీ మచ్. ఇది అస్సాం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సైట్ అండి. ఓకే. మీరు గూగుల్ ఎర్త్లో చూస్తే ఇది మధ్యలో బ్రహ్మపుత్ర. సార్, బ్రహ్మపుత్ర పైన లఖింపూరు, బిశ్వనాథ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఓకే. కిందంతా చూస్తే ఇప్పుడు హెవీగా వర్షం అంటే ఫ్లడింగ్ అవుతున్న చరాయిదేవ్, శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్ ఈ ఏరియాస్లో ఇనండేషన్, మజులి ఈ ఏరియాస్లో ఫుల్గా ఉంది ఫ్లడ్. ఓకే. ఇక్కడ ఉన్న తేడా ఏమిటంటే ఈ సౌత్ బ్యాంక్ ఉంది కదా, శివసాగర్ వైపు ఉన్న బ్యాంకు బ్రహ్మపుత్రది, దాని లెవెల్ తక్కువ. ధీమాజీ, లఖింపూర్ సైడ్ ఉన్న లెవెల్ ఎక్కువ హైట్ బ్యాంకు. నార్త్ బ్యాంక్ హైట్ ఎక్కువ, సౌత్ బ్యాంక్ హైట్ తక్కువ ఉంది, కనిపిస్తుంది. దానివల్ల బ్రహ్మపుత్రనే ఇట్లా స్లోపింగ్ డౌన్ అన్నమాట. ఇక్కడ సౌత్ వైపు, శివసాగర్ వైపు బాగా స్లోప్ ఉంది. స్లోప్ అటువైపు తక్కువ ఉంటుంది హైట్, అందుకు స్లోపింగ్ డౌన్. అందుకంటే రివర్ వాటర్ ఎక్కువైతే వస్తే ఇక్కడికి ఇటువైపే వస్తుంది. తర్వాత అంటే శివసాగర్ మొత్తం సౌత్ బ్యాంక్ అంతా, శివసాగర్ కావచ్చు, చార్దివో కావచ్చు, డిబ్రూగర్, తిన్సుకియా, ఇవన్నీ గోలాఘాటు, నాగావ్, కామరూపు, ఓకే, ఇదంతా గోల్పారా, ధుబురి, ఇవన్నీ సౌత్ ఉన్నవన్నీ లో లెవెల్. నాల్బారి, బార్పేట, దారంగు, సోనిట్పూరు, బిస్వజిత్, ఇవన్నీ లఖింపూరు, ఇవన్నీ కొంచెం హైట్లో ఉంటాయి అటువైపు. ఓకే. ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు సౌత్ వైపే ఎక్కువ ఇనండేషన్ అవుతుంది న్యాచురల్గా. ఓకే. దాంతోపాటు ఇటువైపు కూడా రివర్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి కొండలు శివసాగర్కి సౌత్లో. ఓకే. అక్కడి నుంచి వచ్చే వర్షము ఇటువైపే నాగాలాండ్, కోహిమా నుంచి నాగాలాండ్, మణిపూర్ వైపు నుంచి వచ్చే వర్షం కూడా ఇటువైపుకే వస్తుంది. రైట్. సో దట్ ఈస్ ద రీజన్ మల్టిపుల్ ఏరియాస్లో వర్షం పడుతోంది. మీకు సౌత్లోనూ పడుతోంది వర్షం, నార్త్లోనూ పడుతోంది, హోల్ అస్సాము, అరుణాచల్లో పడుతోంది, తర్వాత చైనాలో, టిబెట్లో కూడా పడుతోంది. రైట్. వాట్ ఈస్ ది రీజన్? ఇప్పుడు ఇంత నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఈస్ లిటరలీ ఫ్లడెడ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. అది ఎందుకంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని అవి వర్షం కలిగించేవి. మనం అల్పపీడనం అంటారు కదా, మన అల్పపీడనం బే ఆఫ్ బెంగాల్లో సర్క్యులేషన్ ఫామ్ అయితే దాన్ని అల్పపీడనం, డిప్రెషన్ అంటారు, వాయుగుండం అని. సో ఇది వచ్చేసి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే అది వెస్ట్ నుంచి వచ్చేదన్నమాట ఇది. సో అవి ఎక్కువగా అటువైపు వచ్చి ఫస్ట్ మన ఇక్కడే కాదు, మన పాకిస్తాన్ వైపున్న పిఓకే కావచ్చు, మన జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, హిమాచల్, ఉత్తరాఖండ్ అక్కడ కూడా అబౌవ్ నార్మల్ రైన్ఫాల్ పడ్డాయి. ఓకే. మనకు ఇప్పుడు అన్ని యాత్రలన్నీ నిలిచిపోయినాయి. రైట్. సో అక్కడ ఉన్నట్టే అది ఉత్తర అంతా హిల్ సెగ్మెంట్ అంతా అఫెక్ట్ అవుతుంది అనమాట వెస్టర్న్ డిస్టర్బెన్స్ మూలాన. రైట్ సార్. దిస్ ఈజ్ నాట్ చేంజింగ్ ఫర్ లాస్ట్ 1 month. సో ఇంకా నెక్స్ట్ 10 days కూడా ఇదే పరిస్థితిలో ఉంటాయి. రైట్. తర్వాత న్యాచురల్లీ ఏమిటంటే నార్దర్న్ బ్యాంకు హైయర్ లెవెల్లో ఉంటుంది, సదర్న్ బ్యాంకు లోవర్ లెవెల్లో ఉంటుంది. రైట్.
లో లెవెల్లో ఉన్న దగ్గరే మీకు ఎంత కంటిన్యూస్ ఫ్లడింగ్ అనమాట. తిన్సుకియా నుంచి తీసుకుంటే మీకు గోలాఘాట్, జోర్హాట్, శివసాగర్, చార్దివో ఇక్కడంతా మ్యాక్సిమం ఫ్లడ్డింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ నెల నుంచి సఫర్ అవుతున్న డిస్ట్రిక్ట్లు ఇవి: మాజులి, శివసాగర్, చరాయిదివో. Hmm. ఈ 3 డిస్ట్రిక్ట్లు మాత్రం మ్యాక్సిమం ఇంపాక్టెడ్. నెల Right. రోజుల నుంచి వర్షాలు అసలు వాటర్ లెవెల్ తగ్గట్లేదు. Okay. ఓకే, So థ్యాంక్స్. if you come out of this thing now యా I'll యా ask. ఐఎమ్ కమింగ్ అవుట్. So now my question to you, when the situation is so clear, whose fault is that we are losing precious lives and crops or dwellments? ఎందుకు ఇంతగానం ఇంత ఉధృత వస్తుందని తెలియదా? ప్రభుత్వానికి తెలుస్తుందా? లేక ప్రభుత్వం వాళ్ళను వార్నింగ్ ఇచ్చినా, ముందస్తు సమాచారం ఇచ్చినా ప్రజలు పోలేకపోతున్నారా? ప్రతిసారి వర్షం అంటే భయం. ఇదేంది సార్ ఇది? ఇంత టెక్నాలజీ సాంకేతికంగా మనం ఇదైన తర్వాత కూడా టెక్నాలజికలీ వి బికమ్ సుపీరియర్, బట్ స్టిల్ మీకు ఆల్రెడీ మీకు అందుకనే సిమ్యులేషన్ చూపించాను. 5 ఆగస్టు కూడా ఛానల్లో ఏ లెవెల్లో ఉంటుందన్నది కూడా అంచనాలు ఉన్నాయి. ఈ రోజు ఇంకా మనం 1వ తారీఖు. నవ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రిడిక్షన్ ప్రాబ్లం. రైట్. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ రెస్పాన్స్, building safe shelters to the people, whatever population is there, and how to protect their assets, and how to build safe evacuation routes. మనం సైక్లోన్ చేసినట్టు అస్సాం ఫ్లడ్స్ కూడా ఈ విధంగా చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి, ఎలివేటెడ్ ప్లేసెస్లో వాళ్ళకి ఇల్లు కట్టి, వాళ్ళని రీలొకేట్ చేసి, ఎందుకంటే ఈ తగ్గు జిల్లాలు ఉన్నాయి చూసినారా, శివసాగర్ డిస్ట్రిక్ట్, సదర్న్ బ్యాంక్, సదర్న్ బ్యాంక్ అంతా మునిగిపోవటమే. దాంట్లో ఇంకా తేడా ఏమీ లేదు, దానికి లేదు, రైట్, ఆస్కారమే లేదు. ఓకే. అక్కడున్న ఎలివేటెడ్ ప్లేసెస్లో వీళ్ళకి కట్టి, ఎలివేటెడ్ బ్రిడ్జిలు కట్టి, వర్షం వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోండి. 10 రోజుల ముందు నుంచి తెలుస్తోంది, 1 నెల నుంచి నడుస్తోంది ఇట్లా హెవీ వర్షం. వర్షం 5 రోజుల ముందు వస్తుందని కూడా క్లియర్ గా చెప్పగలం. నేను మీకు అందుకనే చూపించింది అస్సాం చూపించారు. 5th తర్వాత 8th మళ్ళీ 10th వరకు కూడా చూపించారు మీరు. తర్వాత మీకు లాస్ట్ లో చూపించింది నేను షేర్ చేసి, అస్సాం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెబ్సైటే చూపించాను మీకు. ఇక చూడండి, వేరే వాళ్ళది కాదు అది, అస్సాం గవర్నమెంट डिजास्टर मैनेजमेंट वेबसाइट। अमित शाह जी और मुख्यमंत्री जी, असम आप सुन रहे होंगे, आपके वेबसाइट में ही डिजास्टर मैनेजमेंट का नक्शा ही हम बताए 5 तारीख 8 तारीख, लेकिन क्यों अभी तक मेजर्स नहीं लिए गए? क्यों इतने लोग मर रहे हैं? क्यों इतने बेरोजगार हो रहे हैं और घर भी खत्म हो जा रहा है? क्यों आप कुछ नहीं कर सके? ये पहली बार तो नहीं होता असम में, और आपने चुनाव का वादा भी है। क्यों आप असम को इस तरह भाड़ में, असम भाड़ में गए, भाड़ में जाए? आप इस तरह दुस्थिति क्यों किया है? No step is taken. No step is taken. No step is taken. That comes from Dr. K.J. Ramesh Garu. And then what about Telangana? Now I have shown you one message. What Telangana government was not aware? 2-3 days before only they are giving me this message. Were they not aware before that there will be deficient rainfall? They should have prepared farmers much before, no? Yes, at least 1 month before this is told. April end లోనే చెప్పారు. ఏప్రిల్ ఎండ్ లో చెప్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ హియర్ ఇన్ తెలంగాణ, దేర్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ అస్సాం, 1 month before the prediction forecast of weather is happening. But why you are failed? Why have you failed to take farmers of these regions into confidence? That is why there are floods, people are losing lives, homes, they are devastated. More than 6 lakhs as per the data now. Don't know, maybe more or less. But here in Telangana, in southern Telangana in particularly, farmers are distressed. They are very close to River Krishna, but there is no information, no forecast. All of a sudden they say, delayed 40% deficient rainfall, don't sow paddy, go for other crops. So on your last comment, sir, every year we are discussing this. లేట్ రెయిన్ఫాల్ కృష్ణా క్యాచ్మెంట్లో, కర్ణాటక క్యాచ్మెంట్ అంతా నిండిపోయింది. ఇప్పుడు శ్రీశైలంకి ఇన్ఫ్లో స్టార్ట్ అయ్యాయి 2-3 రోజుల ముందు నుంచి. జూరాల నిండుంది ఆల్రెడీ.
లేట్ ఇది. అందుకని వరికి మాత్రం టైం సరిపోదు. అందుకని ఆల్టర్నేట్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ వేసుకోగలిగితే. బోర్వెల్ సపోర్ట్ ఉంటే మాత్రం రైస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ పనిచేయట్లేదు, ఇంకా పూర్తిగా సెటప్ కూడా కాలేదు. అది వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఖమ్మం వైపు ఉన్న సీతారామ సాగరు, తర్వాత దేవాదుల పంప్ సెట్లు చాలా చోట్ల 8 చోట్ల గోదావరి నుంచి లిఫ్ట్లు పనిచేస్తున్నాయి ఆల్రెడీ. ఆ రివర్ సిస్టమ్స్ అన్నీ మానేరుకి వీళ్ళు వాటన్నిటికీ నీళ్ళు వస్తాయి. ఎల్లంపల్లికి నీళ్ళు వస్తున్నాయి, నిండిపోతాయి. ఆ ఆయకట్లో ఉన్న వాళ్ళు మాత్రం వరేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇంకా దక్షిణ తెలంగాణలో అవ్వలేదు కాబట్టి లిఫ్ట్ ప్రాజెక్టులు నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు. అది లేవు కాబట్టి ఓన్లీ బోర్వెల్ ఉంటేనే వెళ్ళాలి. లేకపోతే మనం కందులు ఇటువంటి మినుములు వేసుకోవాలండి. Last suggestion in English. What is the suggestion advice you are going to give to both the government, state and central governments, and how long people should suffer this way in spite of the best of the technologies? See, now it is no more a warning issue by the central agencies. It is the problem of planning an appropriate guidance to the farmers. When rainfall is not there, we have agriculture contingency plans for every district. Every agriculture department of every state government has those contingency plans. When rainfall doesn't come up to the end of 30, what needs to be done for agriculture operations? If rainfall is delayed even up to 15th July, what needs to be done? What options are available? What crops are available? So they say that seeds for those crops, when delayed rainfall takes place, have to be made available by the respective agriculture departments. If they provide seeds when sufficient rain comes, like it will come in next 10 days over South Telangana, then at least rain-fed crops for pulses can be agriculture operations for that can be started. So this kind of contingency plan based agricultural guidance has to be arranged, facilitated by the state governments. And central also, because disaster management authority, Mr. Amit Shah, you are sitting on that, but you are not doing. You have promised Assam. You have promised Assam will be rid of floods. But now Assam is flooding, you are doing nothing. So I'll rest here. My number is 9440465339. Anyone disputing, differing, you are most welcome. I'll connect from wherever you are. Wonderful guests are there. He has taken so much of pain to show you all the pictures, evidences, much ahead. Today is 1st August, 5th August, 8th, 10th, how it will be in Assam and what would happen to Telangana. Everything is available 1 month before itself. ఒక నెల ముందు నుంచే మనకు వాతావరణ నిపుణులవి అన్నీ కూడా అందుబాటులో ఉన్నా కూడా రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇంత తాత్సారం చేస్తూ ఉన్నాయి? ఎందుకు పర్మనెంట్గా అక్కడ అస్సాంలో కానీ దక్షిణ భాగం అక్కడ చూసాం బ్రహ్మపుత్ర, ఎప్పుడు అక్కడ వరదలు వస్తాయి? ఎందుకు ఆ వరదల్లోనే నివాసాలు ప్రజలు ఉంటున్నారు? అమిత్ షా గారు, మీరు జవాబు చెప్పాలి ఇప్పుడు దేశానికి. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు, మీరు గెలిచిన తర్వాత కూడా చెప్పాము ఏ విధంగా తప్పుదో పట్టిస్తున్నారు అధికారులు. క్రాప్ కంటింజెన్సీ ప్లాన్స్ ని యాక్టివేట్ చేయాల్సి ఉండే మనం జూన్లోనే. రేవంత్ రెడ్డి గారు వారు ఎక్స్పర్ట్. ఈ విధంగా నీరు తక్కువ ఉంటుందని చెప్పి